నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందిన ఆలేరు గ్రామానికి చెందిన రామలమ్మ మృతదేహాన్ని గురువారం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సందర్శించి సంఘటన వివరాలు కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని అన్నారు. ఆసుపత్రిలో చేర్చిన సకాలంలో వైద్యం అందకపోవడం వల్లే భార్య మృతి చెందిందని, మృతురాలి భర్త ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో ఇలాంటి సంఘటనలు నియోజకవర్గంలో పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మీరే కదా సార్ నిర్లక్ష్యం చేసిన మీరే ఎమర్జెన్సీ తీసుకోవాలని చెప్పిన కానీ మేము తీసుకోవాలి అప్పుడు పిల్లలు అని చెప్తున్నాం. 10-15 నిమిషాల 3 మళ్ళీ ఏం చేస్తే ఆ సాయి కానీ మెడికల్ కాదని ఫోన్ చేస్తే రాఘవేంద్రకు తీసుకోవడానికి వాడి నుండి నడుచుకుంటూ వచ్చి రాఘవేంద్రకు వచ్చి ఫోన్ చేసి ఆయన చేస్తే అలా అవును మేమే పంపించాను. ఈ సిస్టర్ మాట్లాడు, డాక్టర్ మాట్లాడు, ఆ డాక్టర్ మాట్లాడలే ఈ డాక్టర్ మాట్లాడు. సిస్టర్ మాట్లాడినాక సరేనా కానీ ఏం చేసుకొని మళ్ళీ డాక్టర్ దగ్గరకు ఇక 2 ఇంజక్షన్లు ఇచ్చినట్ట గ్లూకోజ్ వచ్చింది. లాస్ట్కు బాగా చల్లగా అయ్యి ఇలా సలసాలు ఎక్కువ పెడుతుంటే చలిపెడుతుంది, పట్టుకొని చూసి చలిపెడుతుంది అని మా వాళ్ళు డాక్టర్కి చెప్తే మీరు ఎంబడే ఆడికి తీసుకోవాలి, నేను వస్తున్న పండి అని రిఫర్ చేసి ఆడికి ఫోన్ చేసి పంపించాను. ఆడికి పంపించిన 10-15 నిమిషాలనే ఇక అంటే ఆడికి ఈ నుండి ఆడికి నడుచుకుంటూ పోయింది, ఈ నుండి మళ్ళీ ఆటోలో పోయింది. ఆడిపోయే వరకు ఇంకా అయిపోయే వరకు నేను పోతూనే ఉన్నాం. నేను అక్కడి నుండి వచ్చిన ఆడికి వచ్చిన ఆ డాక్టర్ ఫాస్ట్ అని అది ఆక్సిజన్ పెట్టిండు, ఊకే ఇసుకుతున్నాడు. ఒక 2 నిమిషాలు పిసుకకుండా ఉంటే ఇంకా మళ్ళీ ఎఫెక్ట్ అవుతుంది. అప్పుడే అయిపోయింది అనుకున్నాను. ఇంకా అన్నుంటి వీళ్ళు వచ్చారు, వీడికి వచ్చి అంబులెన్స్లో అది సిలిండర్ అవన్నీ పెట్టి దాంట్లో పంపించేసిండు. సిస్టర్ను పంపించిండు. పంపించినాక వీడికి వచ్చిండు, అది సార్ వాళ్ళు వీడికి వచ్చినాక